ఉండడం కోసం లలితాదేవి సౌందర్యాన్ని వర్ణించినటువంటి 17 శ్లోకాల యొక్క అర్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 2 గంటల్లో మన కార్యక్రమం అది. సిలబస్ చాలా పెద్దది, సమయం తక్కువ. అయినా నేను మన మోహన్ జోషి గారి యొక్క ఆహ్వానాన్ని గౌరవించడం కోసం వచ్చాను. వారు పాపం నా కోసం 6 నెలలుగా ప్రయత్నం చేస్తున్నారు. నాకు చెప్పా పెట్టకుండా ఓసారి మధ్యాహ్నం 1 గంట వేళ మా ఇంటికి వచ్చేసారు కూడా. నాకు ఆవేళ అవకాశం లేక వారిని పంపించాను. అదొకటి కాస్త నా మనస్సులో ఉండిపోయింది. పాపం అర్చకులు బ్రాహ్మణులు వచ్చారు, వారిని వెనక్కి పంపాం. ఎప్పుడో అప్పుడు ఈ ఊరు వెళ్ళాలరా అనుకున్నాను. అందుకని వారు మళ్ళీ పట్టుదల బట్టి పిలిచారు, వచ్చాను. ఇంకెప్పుడు పిలిచినా వస్తాను. మీరు చప్పట్లు కొట్టే కానీ మీ గురించి కాదు, హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు రోడ్డు బ్రహ్మాండంగా ఉంది, అందుకని వస్తాను. రోడ్డు ఎంత బాగుంటుందని నేను అనుకోలేదు. బ్రహ్మాండంగా మా ఇంటి దగ్గర ఇన్నోవా కారు ఎక్కింది మొదలు జోషి గారి ఇంటి దగ్గర దిగే వరకు అద్భుతంగా ఉంది. అందుకని హాయిగా ప్రకృతిని చూస్తూ సూర్యాస్తమయంలోనే మనస్సులో సంధ్యావందనం చేసుకుంటూ అటు ఇటు ఛాలెంజ్ చూస్తూ మొత్తం మీద రకరకాలుగా రింగ్ రోడ్డు మీద కొంత, హైవే మీద కొంత, రోడ్ల మధ్యలోంచి కొంత చాలా ఆనందిస్తూ వచ్చాను. నారాయణ ఖేడ్ అంటే నిజంగా నారాయణుడు నివాసం ఉండే పురమే, వైకుంఠంలాగే ఉంది, అనుమానం ఎలా. ఇక్కడికి ఎందుకోసం రావడం అంటే ప్రత్యేకంగా కొన్ని నామాలైనా మనకు అర్థం తెలుసుకోకపోతే జీవితంలో మార్పు ఏమి ఉండదండి. ఏదో కేవలం పారాయణ చేసినంత మాత్రాన ఏదో అయిపోతుందని అనుకోకండి దయచేసి. ఈ సంక్షోభాలు, ఈ అర్జునుడు కర్ణుడు, ఈ ధర్మరాజు గొడవలో వచ్చిన సంక్షోభాలు లాంటివి మన దగ్గర వస్తాయి. అపార్థాలు అంతకంటే ఉంది. అవి పోవాలి అంటే ఈ నామపారాయణ మనకు ఉపయోగపడాలి అంటే అర్థం తెలుసుకోవాలి. అందుకని దాంట్లోకి ప్రవేశించి మనం ఏ రకంగా అమ్మవారిని శిఖ నఖ పర్యంతం పైనుంచి కింది వరకు వర్ణించారో ఆ నామాల యొక్క విశేషార్థం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రకంగా లలిత సౌందర్య వర్ణన ద్వారా లలిత వైభవానికి మనం నమస్కారం చేస్తూ శ్రద్ధగా విందాం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాత అంటారు. శ్రీకారం సంస్కృతంలోనూ తెలుగులోనూ కూడా గౌరవవాచకం, శుభప్రదమైన మాట. జగత్తుకంతటికీ తల్లి శ్రీ మహారాజ్ఞి. ఒక మహారాణిలాగా మహత్తరమైన సింహాసనం మీద హాయిగా ఇలా కూర్చుని కాలిమీ కాలేసుకుని కూర్చుంటుంది లలితాదేవి. ఆ రకంగా జగత్తునంతటినీ మహారాణిలాగా పరిపాలన చేస్తోంది శ్రీమత్సింహాసనేశ్వరి. చివర ప్రళయాన్ని కూడా సృష్టించి ప్రళయంతో ఈ ప్రపంచాన్ని మొత్తం తిరోధానం చేసి, అంటే కనబడకుండా చేసి, తిరోధానకరి ఈశ్వరి అన్నట్టుగా తిరోధానం కూడా చేసి ఆవిడ ఒక్కతే ఉంటుంది. కులకుండే విహరణి పత్యాసఖ అంటారు శంకరాచార్య సౌందర్యలహరిలో. అంతా ఈ ప్రపంచమంతా నశించినా సరే నీ భర్తతో పాటుగా నువ్వు ఒక్కత్తివే విహరిస్తూ ఉంటావమ్మా అన్నారు. పార్వతీ పరమేశ్వరుల్లో, లలితా సదాశివులలో, ఇతర దంపతుల్లో లేని ఒక ప్రత్యేకత ఏమిటి అంటే లలితాదేవిని ఆరాధిస్తే సదాశివుణ్ణి ప్రత్యేకించి ఆరాధించక్కర్లేదు, ఆయన కూడా ఆవిడలోనే ఉంటాడు. విష్ణుమూర్తిని ఆరాధిస్తే లక్ష్మీదేవి వెనకాల వస్తుందని చెప్పలేము, వస్తే వస్తుంది లేకపోతే రాదు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే లక్ష్మీదేవి వస్తుంది, విష్ణుమూర్తి రాడు, నాకు ఖాళీ లేదని చెబుతాడు. చాలామంది రాక్షసులు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు కనపడ్డాడు కానీ మా అమ్మవారు సరస్వతీదేవి కనపడలా, వాడు నా పేరెత్తలేదు, నేనెందుకు కనపడతాను. అలాగే సరస్వతీదేవిని గురించి తపస్సు చేసిన మహానుభావులు ఉన్నారు. తార్క్ష్యుడు లాంటి మహర్షులు, వాళ్ళు సిద్ధవాక్కులు, ఏదంటే అది అయ్యేది. సరస్వతి అనుగ్రహం. యోగవాసిష్టంలో లీలావతీదేవి, వీళ్ళందరూ సరస్వతి ఉపాసకులు. వాళ్ళకి సరస్వతీదేవే కనపడింది, బ్రహ్మ కనపడలేదు. ఇతర దేవతలకి లేనిది లలితా సదాశివులకి పార్వతీ పరమేశ్వరులకు ఉన్నది ఏమిటంటే మనం అమ్మవారిని ఆరాధిస్తే అయ్యవారిని ప్రత్యేకించి ఆరాధించక్కల్లా, అయ్యవారిని ఆరాధిస్తే అమ్మవారిని ప్రత్యేకించి ఆరాధించక్కల్లా. వాళ్ళు అర్ధనారీశ్వరులు. అందుకే శ్రీమత్సింహాసనేశ్వరి. ఆ సింహాసనం మీద ఎప్పుడు అమ్మవారే కూర్చొని ఉంటుంది హాయిగా. ఆవిడలో సగం ఆయనే. చిదగ్నికుండ సంభూత. ఇంతకీ ఆ అమ్మవారు ఎక్కడ జన్మించింది? చిత్ అగ్నికుండ సంభూత. చైతన్యం అనే అగ్నికుండం నుంచి ఉద్భవించింది. ఎక్కడుందా చైతన్యం? ఎక్కడుందా చైతన్యం ఎలా తెలుస్తుందండి?
ఎవరితో మాట్లాడినప్పుడైనా మనం నేను అన్నాం అనుకో, నేను అంటాం కదా, అంతేగా. చెయ్యి ఎక్కడికి ఎడుతుందండి, నా ప్రయత్నం ఇక్కడికి ఎడుతుంది, నేను అంటాం. నేను అనం, మోకాల మీద చేసి అవడం అంటాం. నేను అనం, బుద్ధి లేదా అంటారు. మరి నేను అనగానే ఎక్కడికి ఎలా పెడుతోందండి? పసిబిడ్డకు కూడా ఆ చైతన్యం హృదయంలో ఉందమ్మా, అదే చిదగ్నిగుండము, అక్కడే అమ్మవారు ఉంటుంది. మన హృదయంలోనే అమ్మవారు ఉంది. ఆ చిదగ్నిగుండం నుంచే అమ్మవారు పుట్టింది. ఇప్పుడు అగ్నిగుండం అనుకోండి, హృదయం అనేది అంతరార్థం తెలుసుకున్నాం. ఇప్పుడు అగ్నిగుండం అనుకోండి. దేవకార్య సముద్యత, దేవతల కార్యాన్ని తీర్చడం కోసం, భండాసురుడనేవాడిని వధించడం కోసం యజ్ఞకుండంలోంచి పుట్టింది. యజ్ఞకుండంలోంచి ఎవరన్నా పుట్టినప్పుడు మొట్టమొదట ఏ అవయవం కనిపిస్తుంది? శిరోజాలు కనిపిస్తాయి, శిరస్సు కనిపిస్తుంది, పాలభాగం కనిపిస్తుంది, కనుబొమ్మలు కనిపిస్తాయి, నేత్రాలు కనిపిస్తాయి, ముక్కు కనిపిస్తుంది, పెదవులు కనిపిస్తాయి. అందుకే నామాల వరుస చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ కురువిందమణిశ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభమృగనాభివిశేషక వదనస్మరమాంగళ్య గృహతోరణ చెల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగశలాదర్శ పరిభావిక పోలుభూ నవ విద్రుమబింబశ్రీ జ్ఞక్కారిరధనచ్చధ శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర నిజసల్లాపమాధుర్య వినిర్భస్యత గచ్చపి మందస్మిత ప్రభాపూర మందస్మృత ప్రభాపూర మజ్జత్ కామేశమానిసాం అనాకలిత సాదృశ్య చుభక శ్రీ విరాజిత కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రేమీయ చింతాకలోల ముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళి లతాఫలకుజద్వయీ లక్ష్యరోమలతా